అందరికీ నమస్కారం. ఈ రోజు సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మనం ఒక మంచి కార్యక్రమం మనం మొదలు పెట్టాం. 2వ తేదీన 3వ తేదీన 4వ తేదీన రథ సప్తమి అది స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించి మనం ఈ 3 days టెస్ట్ ఫెస్టివల్ చాలా భారీగా జరగాలి. అది ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చింది. కాబట్టి సెకండ్ మార్నింగ్ మా సూర్య నమస్కారాలు మనం 80 feet రోడ్ లో మనం చేయబోతున్నాము. దీనికి కర్టెన్ రైజర్ గా అలాగే ఒక ట్రైనింగ్ సెషన్ గా ఈ రోజు టెంపుల్ లోపల టెంపుల్ ప్రిమైసెస్ లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మీడియా మిత్రులు, అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్, కొంతమంది పబ్లిక్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎందుకని అంటే సూర్య నమస్కారం ఎగ్జాక్ట్లీ ఎలా చేయాలి, ఆసనాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎగ్జాక్ట్ గా ఆ రోజు మనం ఏం చేయబోతున్నాం, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎలా రావాలి, వార్మప్, కూల్ డౌన్ అది ఎలా చేయాలి, అది అంతా నేర్చుకుని ఒక 6 days ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకుని మనం ఈ సూర్య నమస్కారం ఆ రోజు ఒక 5,000 మందితో చేయాలి. అదే మనం భావిస్తాం. కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టాం. ఇది కాకుండా అంటే టెంపుల్ ప్రిమైసెస్ ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క విలేజ్ లో, ప్రతి ఒక్క వార్డ్ లో, సచివాలయంలో ఈ సూర్య నమస్కారాలు పెట్టాలి. అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనకి స్కూల్స్ లో, కాలేజెస్ లో కూడా వాళ్ళు మార్నింగ్ అసెంబ్లీ టైంలో, ప్రేయర్ టైంలో కూడా సూర్య నమస్కారాలు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇది నెక్స్ట్ 6 days లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ ప్రాపర్ గా ట్రైనింగ్ అయి సెకండ్ మార్నింగ్ 80 feet రోడ్ కి రాగలిగితే అక్కడ ఉన్న కార్పెట్ గానీ, ఈ యోగా మ్యాట్స్ గానీ, తర్వాత రిఫ్రెష్మెంట్స్, యోగా ఇన్స్ట్రక్టర్స్ గానీ, ఎల్ఈడీస్, మైక్, సౌండ్ అన్ని పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఆ ప్రోగ్రామ్ కి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది కాకుండా 2nd, 3rd, 4th ఈ 3 రోజు ఈ అరసవల్లి పండుగ రథ సప్తమి స్టేట్ ఫెస్టివల్ మనం చేయబోతున్నాము. దీంట్లో మరి ముఖ్యంగా 2nd కొన్ని క్రీడా పోటీలు, 3వ తేదీన కూడా కొన్ని క్రీడా పోటీలు, 2nd కల్చరల్ ప్రోగ్రామ్, 3rd భారీ ఎత్తున ఒక మంచి సింగర్ తీసుకొని ఇక్కడ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టుకుంటున్నాం. దీనికి మెయిన్ వెన్యూ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఇది పెట్టడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కి మెయిన్ వెన్యూ మున్సిపల్ గ్రౌండ్, మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ అదే పెట్టడం జరిగింది. ఇది కాకుండా పార్కింగ్ ప్లేస్ గానీ, అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ గానీ, వాటర్, డ్రింకింగ్ వాటర్ అన్ని మనం కార్పొరేషన్ ఒకవైపు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ముగ్గురు కలిపి ఇది చూడడం జరుగుతుంది. ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మొట్టమొదటిసారి మన శ్రీకాకుళంలో ఒక హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే డచ్ బిల్డింగ్ దగ్గర, హెలిప్యాడ్ దగ్గర అక్కడ 3 days 2nd, 3rd and 4th ఆ హెలికాప్టర్ రైడ్ మీరు అందరూ దీనికి పే అండ్ యూస్ పద్ధతిలో మీరు అందరూ దీనికి ఉపయోగించవచ్చు. దీనికి ఇంకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంత మినిట్స్ రైడ్ ఉంటుంది, ఎక్కడ తీసుకువెళ్తారు, ఇది కాకుండా ఎంత అమౌంట్ మనం పే అండ్ యూస్ కింద పబ్లిక్ కి మనం పెట్టినామో అది ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత నేను అందరికీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. మరి ఒకసారి నేను ఆల్ ద మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు కూడా ఆ రోజు 2nd 80 feet రోడ్ దగ్గర వచ్చి ఒక మాస్ మెగా సూర్య నమస్కార్ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొవాలి అని అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. కంప్లీట్ గా ఇక్కడ దర్శనాలు ఉంటాయి కదా సార్, ఆ రోజు అక్కడ హెలిప్యాడ్ లో హెలికాప్టర్ పెట్టడం దానికి ఉంటుంది డెఫినెట్ గా ఇక్కడ దర్శనాలు వచ్చి మనకి మాక్సిమం ఆ రోజు దర్శనం 1 గంటలో అయిపోవాలి. అది ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను ఎస్పీ గారికి కూడా అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఒక 1 or 2 hour టెంపుల్లో ఇక్కడ ఉండిన తర్వాత డెఫినెట్ గా సిటీలో ఆ రోజు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మెయిన్ గా టెంపుల్లోనే ఉంటారు, బట్ కానీ సిటీలో వేరే ప్రోగ్రామ్స్, ఇంకా ఫుడ్ స్టాల్స్, కల్చరల్ స్టాల్స్ కూడా ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ కూడా మన ఆర్ట్స్ కాలేజ్ లో మనం కంటిన్యూ చేస్తాం. దీంతో పాటు ఈ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. థ్యాంక్ యూ. ఈ రోజు కర్టన్ రైజర్ షో కింద ప్రోగ్రామ్ సూర్య నమస్కారాలు సూర్య దేవాలయంలో గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అందరూ, అన్ని సెంటర్స్ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లోన అంతా ఈ రోజు చేయడం జరిగింది. ఈ రోజు నుండి 2వ తారీఖు వరకు ప్రాక్టీస్ లాగా ఉంటది. 2వ తారీఖున 80 feet రోడ్ లో ఇది కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ గా సామూహిక సూర్య నమస్కారాలు 5,000 మందితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత 10 గంటలకి గ్రామీణ క్రీడల పోటీలు ఉంటాయి. అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు చేస్తాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర చేస్తాం 2వ తారీఖున. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు పాసింజర్స్ కోసం హెలికాప్టర్ టూరిజం యాత్ర ఉంటది. దాంతో పాటుగా 3వ తారీఖున ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 3వ తారీఖున గేమ్స్ కంటిన్యూ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఫేమస్ సింగర్ మంగ్లీ రాబోతున్నారు. అలాగే 3వ తారీఖు మళ్ళీ హెలికాప్టర్ రైడ్ 3 రోజులు, 2, 3, 4 తారీఖులు ఉంటాయి. 3 నైట్ ఫైర్ క్రాక్ షో ఒకటి ఉంటది. అలాగే లేజర్ షో ఒకటి ఉంటది. మళ్ళీ ఎప్పుడులాగే దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత దగ్గరగా, ఇంతకు ముందులాగా దూరం నుండి భక్తులు నడిపించకుండా దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసాం. అలాగే ఫ్రీ లైన్, క్యూ లైన్స్ ఈసారి 2 పెట్టాం. వీలైనంత తొందరగా దర్శనం అవ్వాలని కలెక్టర్ గారు, ఎస్పీ గారు అంతా చెక్ చేసిన తర్వాత 2 ఫ్రీ లైన్ దర్శనాలు పెట్టాం. 100 rupees ఉంటది, 500 ఉంటది. విఐపీస్ ది కొంత టైం ఉంటది. అలాగే వీలైనంత తొందరగా భక్తులకి దర్శనం చేయించి వాళ్ళకి అన్ని టాయిలెట్ ఫెసిలిటీస్ గానీ, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ గానీ, భోజన సదుపాయం, ఫ్రీ మీల్స్ చాలా మంది పెడుతున్నారు. వాళ్ళకి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగా వీలైనంత దగ్గరకు భక్తులను తీసుకెళ్లి
తీసుకెళ్లి వీలైనంత తొందరగా దర్శనం చేయించి ఈ ఉత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం చేసింది కనుక దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇటువైపు చూసే విధంగా భక్తులందరికీ సౌకర్యం కల్పించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విజ్ఞానం, వినోదం, విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకొచ్చింది వి టాక్ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వి టాక్ టీవీ.